ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సార్ మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను అంటే చెప్పు పవన్ కళ్యాణ్ అంటే మీరు తనుజని మీ టీంలో తీసుకుండా దివ్యని ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. దీనికి బదులుగా భరణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరు కూడా ఎవరి స్వార్థంతో టీమ్‌ని ఎంచుకోలేదు. ఎవరికి వాళ్ళే ఏం చేసుకున్నారు. నేను కూడా అలానే చేశాను. తప్ప ఎవరి స్వార్థం కోసమో ఇక్కడ నేను డెసిషన్ తీసుకోలేను. అందులోనూ దివ్యనే వచ్చి నన్ను అడిగింది. నేను భరణి గారు నేను మీ టీంలో ఉంటాను అని. సరే అని చెప్పి ఓకే అన్నాను. అంతే తప్ప ఇక్కడ ఎవరి స్వార్థం లేదు అంటూ పవన్ కళ్యాణ్‌కి క్లియర్‌గా చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడితో వదిలేయకుండా మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టడానికి ఏందో తెలియదు. మీ నాన్న ఇలా అన్నాడు. ఇక్కడ ఎవరి స్వార్థం కోసం ఎవరు ఏమి చేయట్లేదు. ఎవరికి వాళ్ళే డెసిషన్ తీసుకున్నారట అంటే నువ్వే ఆ డెసిషన్ ముందు తీసుకున్నావంట కదా అంటూ తనుజని అడిగాడు. దీంతో తనుజ పవన్ కళ్యాణ్‌కి చాలా ఫేవర్‌గా మాట్లాడుతుందేమో అని అనుకున్నాడు. కానీ రివర్స్‌లో కౌంటర్ ఇచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఇక్కడికి వచ్చింది ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవడానికి. అంతేగాని ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతాను అంటే అది కుదరదు కదా. అందులోనూ ఇక్కడ ఒకే కప్పు ఉంటుంది. ఫైనల్‌గా ఒకళ్ళే తీసుకుంటారు. నువ్వు ప్రతీది కూడా చిన్నపిల్లల్లాగా అంటే 22 ఏజ్ లాగా ఆలోచించకు. 27 ఏజ్ లాగా థింక్ చేయమంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చుకుంది తనూజ. మరి మొత్తానికి తనూజ కరెక్ట్‌గానే మాట్లాడిందా భరణి విషయంలో, అలాగే పవన్ కళ్యాణ్‌కి ఇచ్చుకున్న కౌంటర్ విషయంలో? దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.